జమ్మూ కాశ్మీర్లో ఏం జరుగుతుంది? కుదుట పడిందని భావించిన లోయలో నెత్తుటేరులు ఎందుకు పారుతున్నాయి? గతంలో కంటే ఎక్కువగా జమ్మూలో ఉగ్ర కదలికలు పెరిగాయా? టెర్రరిస్టులు జమ్మూను ఎందుకు అదే పనిగా టార్గెట్ చేస్తున్నారు? జవాన్లతో పాటు సామాన్య ప్రజలను, అందులోనూ హిందూ జనాభాను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ముష్కరుల పన్నాగం ఏంటి? 2021 తర్వాత ఎందుకు ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు? 3 ఏళ్ల కాలంలో ఉగ్రదాడుల్లో వందల మంది జవాన్లు అమరులైతే పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలు తీసుకుంటే నెల రోజుల వ్యవధిలో దాదాపు 7 భీకర దాడులు జరిగాయి. ఒక్క జమ్మూలోనే 2021 తర్వాత 22 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. తాజాగా దాడిలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్ సహా సైన్యానికి చెందిన కెప్టెన్ తో పాటు 4 జవాన్లు వీరమరణం చెందారు. ముష్కరుల తీరు చూస్తుంటే కాశ్మీర్ నుంచి తమ దృష్టిని జమ్మూ లోయలోకి మరల్చినట్టు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు ఆర్మీతో పాటు కేంద్రం కూడా ఎక్కువగా కాశ్మీర్ లోయలోని ఉగ్రమూకలను అణచివేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కానీ టెర్రరిస్టులు కొత్త పంథాను ఎంచుకోవడంతో ఆర్మీ, కేంద్రం కూడా సరికొత్త ప్లాన్ ఎంచుకోక తప్పదనే వాదన వినిపిస్తోంది. కతువాలో ఈ మధ్య జరిగినట్టుగా ఉగ్రదాడి గతంలో ఎప్పుడు జరగలేదు. బడోట్నా గ్రామాన్ని ఎంచుకొని పక్కాగా దాడి చేశారు పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు. ఈ ప్రాంతంలో హిందూ జనాభా అత్యధికం. వాస్తవానికి జమ్మూ ప్రాంతంలోని కతువా, సాంబా, దోడా జిల్లాల్లో హిందూ, ముస్లిం జనాభా సమానంగా ఉంటుంది. కొండ ప్రాంతాల్లో 2 వర్గాలు కలిసిమెలిసి జీవిస్తాయి. అలాంటి చోట హిందువులనే ప్రత్యేకంగా టార్గెట్ చేయడం వెనుక ప్రత్యేక కారణాలున్నాయని స్థానికులు సందేహిస్తున్నారు. ఇలాంటి దాడుల వల్ల హిందువులు ఎక్కువగా ఉండే సమీప ప్రాంతాల్లోనూ అలజడి, భయం మొదలవుతుందని, క్రమేణా ఉద్రిక్తత ప్రాంతాలుగా మారతాయనేది ఉగ్రమూకల ఆలోచనగా అనుమానిస్తున్నారు అధికారులు. జమ్మూ ప్రాంతంలో కాశ్మీర్ టైగర్స్, టీఆర్ఎఫ్ పేర్లతో కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి. 20 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో జైషే మహ్మద్, లష్కర్-ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఎక్కువగా ఉగ్రదాడులు చేసేవి. 2019 తర్వాత ఇవే సంస్థలు పేరు మార్చుకుని దాడులు చేస్తున్నాయి. ఇలా పేర్లు మార్చుకోవడం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్టు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. జైషే, లష్కర్, హిజ్బుల్ సంస్థలు మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయని అందరికీ తెలుసు. అదే పేరు మార్చుకోవడం ద్వారా కాశ్మీరీలే ఈ దాడులు చేస్తున్నారని కలరింగ్ కు ప్రయత్నిస్తున్నాయి సంస్థలు. అలాగే ముస్లిం సంస్థ అనే అర్థం రాకుండా ఉండేందుకు సెక్యులర్ పేర్లు పెట్టుకుని తప్పుదోవ పట్టిస్తున్నారని నిఘా వర్గాల నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పేర్లు పెట్టుకోవడం వల్ల ఉగ్రమూకలంతా స్థానికులని, బయటివారు కాదని, ముఖ్యంగా పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఓ చర్చ సాగుతోంది. ఇదంతా పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ మాస్టర్ మైండ్ ఆలోచనగాను చెబుతున్నారు. కాశ్మీర్ కు చెందిన వాళ్లే ఈ పోరాటంలో ఉన్నారని చెప్పడానికి ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ విముక్తి కోసం జరుగుతున్న పోరాటంగా ప్రచారం చేయాలని ఆలోచనతోని జమ్మూ ప్రాంతంలోనూ దాడులు చేస్తున్నారు. కానీ ఇక్కడ పెట్టరేగుతున్న ఉగ్రవాదులు మాత్రం విదేశీయులేనని ఆర్మీ ఆధారాలు చూపిస్తుంది. 1990 ప్రాంతంలో చాలా మంది కాశ్మీరీ లోకల్స్ ఉగ్ర శిక్షణ కోసం సరిహద్దు దాటి పాకిస్తాన్ కు వెళ్లారు. అలా వెళ్లిన చాలా మంది తిరిగి రాలేదు. కానీ లోయలో బంధువులతో తరచూ మాట్లాడుతున్నట్టు సమాచారం అందుతుంది. వారి ద్వారానే పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులకు లోకల్ గా షెల్టర్ లభిస్తుందన్నది ఆర్మీ వాదన.
టీఆర్ఎఫ్, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, జమ్మూ కాశ్మీర్ గజనీ ఫోర్స్, కాశ్మీర్ టైగర్స్ వంటి సంస్థలు ప్రస్తుతం లోయలో చురుకుగా ఉన్నాయి. వీటిలో టీఆర్ఎఫ్, లష్కరే తోయిబాకు మరో రూపమున్నదన్నది ఆర్మీ దగ్గర ఉన్న సమాచారం. పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అయితే జైషే మహ్మద్ సంస్థే పేరు మార్చుకొని దాడులు చేస్తున్నట్టు గుర్తించారు. టీఆర్ఎస్, పాఫ్ సంస్థలు 2019 నుంచి ఈ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్నాయి. లష్కరే, జైషేలు కలిసి తెరపైకి తెచ్చిన మరో సంస్థ గజనీ ఫోర్స్ గా చెబుతున్నారు. కాశ్మీర్ టైగర్స్ అయితే జైషే మహ్మద్ కు ఇంకో రూపంగా చెబుతున్నారు. ఈ 4 సంస్థలపై నిషేధం ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యసభలో ప్రకటించింది. రెండు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో ఆర్మీ కదలికలు పెరిగాయి. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఇంకా బలపడింది. దీంతో కాశ్మీర్ లోయలో ఉగ్ర కదలికలకు చెక్ పడిందనేది రక్షణ రంగ నిపుణుల మాట. దాంతో ఆర్మీ ఊహించని విధంగా జమ్మూ ప్రాంతంలో కదలికలు పెంచారు టెర్రరిస్టులు. ఉగ్రవాదులకు కాశ్మీర్ లోయలో మద్దతుగా ఉన్న వారి పప్పులు కూడా ఉడకకపోవడంతో అంతా జమ్మూపై పడినట్టుగా సందేహిస్తున్నారు. జమ్మూ లోయ 20 ఏళ్లుగా ప్రశాంతంగా ఉంది. దాంతో జమ్మూలో భద్రత తగ్గించారు. ఇది ఉగ్రవాదులకు కలిసొచ్చింది. కాశ్మీర్లో తమకు అవకాశం చిక్కడం లేదని జమ్మూపై పడుతున్నట్టు ఆర్మీ వాదన. లడఖ్లో చైనాతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఆర్మీ పోరాడుతుంది. కాశ్మీర్లో మునుపెన్నడూ లేనంత భద్రత పెరిగింది. దీంతో జమ్మూలో ఉగ్ర కదలికలు పెంచారు ముష్కరులు. రియాసీలో యాత్రికులు బస్సుపై ఉగ్రదాడిని ప్రత్యేకంగా చూస్తున్నాయి బలగాలు. అదే రోజు ఢిల్లీలో 3వ ప్రధానమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని బస్సుపై తూటాల వర్షం కురిపించాయని తెలుస్తుంది. ఇక జూలై 8న కథువాలో జరిగిన దాడిని 2016లో ఉగ్రవాది బుర్హాన్ వానీ హత్యకు తీవ్ర ప్రతీకారంగా భావిస్తున్నారు. అంతేకాదు ఈ ఏడాది సెప్టెంబర్ 30 కల్లా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. దాంతో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని అనుకుంటున్నారు. 2021లో జమ్మూ లోయలోని పీర్ పంజల్ పర్వతాల్లోని పూంచ్, రజౌరీలో దాడులు చేశారు. సరిహద్దుల్లో అక్రమ చొరబాటుకు ప్రయత్నించిన టెర్రరిస్టులు ముందుగా సైన్యంపై దాడి చేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులంతా దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారిని పట్టుకునేందుకు ఆర్మీ అటవీ ప్రాంతంలోకి వెళ్లగా గెరిల్లా తరహా దాడులు చేశారు. ఆ తర్వాత ఇదే రీతిలో మరో 3 దాడులకు పాల్పడ్డారు ముష్కరులు. దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి జమ్మూలో షెల్టర్ తీసుకుని దశల వారీగా రెక్కిలు నిర్వహించి దాడులు చేస్తున్నారన్నది తాజా సమాచారం. ఉగ్రవాదులు రూటు మార్చడంతో వారిని పట్టుకునేందుకు తిరిగి జమ్మూలో శాంతి నెలకొల్పేందుకు సైన్యం వేగంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాశ్మీర్లో ప్రస్తుతమున్న రక్షణ కవచాన్ని కొనసాగిస్తూనే కొత్తగా జమ్మూ ప్రాంతంలో పట్టు బిగించాలి. దీనికి ఎంత వేగంగా కేంద్రం ఆర్మీ చర్యలు తీసుకుంటుందనేది ప్రశ్న. జమ్మూ కూడా విశాలమైన ప్రాంతం. ఇక్కడ కూడా కొండలు, లోయలు, అటవీ ప్రాంతాలు ఎక్కువ. అలాంటి చోట ముష్కరులు ఏరివేత సవాల్తో కూడుకున్నదే. ప్రస్తుతం జమ్మూ లోయలో తనిఖీలు పెరిగాయి. విస్తృతంగా గాలింపు చర్యలు నడుస్తున్నాయి. మరి కేంద్రం వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.